నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్ ఇరానీ అండా. ఇరానీ అండా, ఇరానీ చాయ్ లాగా ఇరానీ అండా. అవునండి, మిడిల్ ఈస్ట్ లో ఎలా తయారు చేస్తాను, ఇది ఒక డిష్ అన్నమాట. సో మీరు మా వ్యూవర్స్ కి యాంగ్జైటీగా ఏదైనా చెప్తూ ఉన్నారంటే మేము కూడా చాలా థ్రిల్ గా ఉంటామండి. సంథింగ్ డిఫరెంట్ అండ్ వెరీ ఈజీ. అగైన్ ప్రెసెంటేషన్ కూడా నో అంటే మన ప్లేట్ లో అలా కదా, పాన్ తోటి ప్రెసెంటేషన్ చేస్తాం అన్నమాట. అవునా, కూల్. సో వీఆర్ వెరీ యాంగ్జైటీ అన్నమాట. సో ఓకే, చూద్దాం ఎలా చేస్తున్నారనేసి. ఇరానీ అండా అంతేగా. సో ఇరానీ అండా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఇరానీ అండాకు కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. సో ఇరానీ అండాకు కావాల్సిన పదార్థాలు చూసారుగా, స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కూడా చాలా ఇంగ్రీడియంట్స్ అనిపిస్తున్నాయి, కానీ మీరు ఫ్లోలో టక్ 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 అన్ని వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఆవాలు, జీలకర్ర. సో ఆయిల్ వేడెక్కడం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అవునండి. ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే, ఇది కొంచెం వేగాలి అంతేగా. అవునండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిదని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదండి. అందులో భాగంగానే మనం చాలా ఎగ్స్ తీసి ఉంచేసుకుంటూ ఉంటాము, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. మరి సమ్మర్లో మనం ఎంత బాగా స్టోర్ చేసినప్పటికీ కోడిగుడ్లు త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఎగ్స్ ఉంచిన ప్రాంతంలో వేపాకులు కూడా ఉంచినట్లయితే ఎగ్స్ పాడవకుండా ఉంటాయి. ఓకే, మరి మేము రెడీ. ఇప్పుడు పచ్చిమిరకాయలు చాలా సన్నగా కట్ చేసేసినట్టున్నారు. పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అది కూడా దగ్గరికి అయిపోయింది. సో టమాటో. సో ఇరానీ అండా అంటే అది బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో పచ్చివే వేసేస్తారా? కొంపతీసి అంతా వేసాక గుడ్డ అలా పైన కనిపిస్తుందండి. మీరు అలాగే, ఎందుకంటే పాన్ తోటి మీరు డిష్ అవుట్ చేస్తా అన్నారు, మీరు చూస్తారు కదా ఇప్పుడు. ఓకే, సో ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాం. దాని తర్వాత కారపొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంత కొంచెం వేగాలి. కొంచెం నీళ్ళు పోసిన తర్వాత వేగాలి. నీళ్ళు పోసిన తర్వాత వేగాలి. సో అలాగే ఉంచుతారా, అది లిడ్ తో క్లోజ్ చేస్తారా? లిడ్ తోటి క్లోజ్ చేస్తాను, కొంచెం దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు మూసేయండి. ఓకే, సో అయిపోయిందండి దగ్గర. ఎస్, ఆయిల్ పైకి తేలిందంటే వచ్చేసి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది స్లో చేసుకుందాం. ఇప్పుడు అసలైంది ఇరానీ అండా. ఎస్, అమెరికన్ చోప్సీ అని దానికి ఇలాగే పైన ఎగ్ కోటింగ్ అలా వేస్తారు కదా, ఫ్రైడ్ ఎగ్ అంటారండి. ఇది వేరే మెథడ్. ఓకే,
అంటే ఇలాగే ఎల్లో అని అలాగే అది అది ఫ్రైడ్ ఎగ్ చేసి పైన వేస్తారు. అంతేలేండి, మీకైతే అన్ని సకల విద్యలు ఇందులో తెలుస్తున్నాయి. మేము ఎక్కడ కొంచెం అలా చేసుకొని వేసుకుంటే అక్కడికి వెళ్తాను అనమాట. ఎలా చేసుకుని అంటే లోపల దిగి కొంచెం కుక్ అవడానికి. ఓకే, దాన్ని కట్ చేయమంటారు, మధ్యలో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్రేక్ అంటే ఈ మసాలా లోపల. ఓకే ఓకే. సర్వ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ ఇంకా ఇందులోంచి ఎలా తీసి అంతే అండి. అంతే కదా, అంటే మళ్ళీ మనం ప్లేటింగ్ కోసం డైనింగ్ టేబుల్ మీద పెట్టాలని విడిగా అలా కాదు. సో ఇలాగే తీసుకొని దాని మీద మీరు గార్నిష్ కూడా చేసేస్తున్నారా? సో ఇప్పుడు ఒక 2 minutes. ఓకే, సో 2 minutes అలా ఉంచాలి. అలాగే ఉంచాలి స్లోలో. సో ఇదే మీకు డిష్ అవుట్ చేసుకోవాలంటే ఇదే మసాలా మీరు ఫస్ట్ ఒక చిన్న బోట్ లాగా బేకింగ్ డిష్ తీసుకోండి, దాంట్లో ఈ మసాలా వేసుకోండి. మసాలా వేసుకున్న తర్వాత జస్ట్ 3 ప్లేస్లో బాగా ఎగ్స్ వేసుకోవడం లాగా వేసుకొని దాన్ని కవర్ చేసి బేక్ చేసేయండి లోపల ఒక 5 minutes చేస్తే అప్పుడు మీకు డిష్ తోటి మీకు పెట్టుకోవచ్చు. ఇది మనం ఈజీ వే మెథడ్ లో అందరికి ఈజీ. కొన్నోళ్ళ ఇంట్లో అవన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి స్టీమ్ వల్ల మీకు ఎగ్ పైన కూడా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉండే దాంట్లో చాలా మంది ఫాస్ట్ గా హడావుడిగా ఉండే వాళ్ళు ఓవెన్ లో పెట్టి చేసేసుకుంటారు. బట్ మన ఊర్లలో పెద్ద వాళ్ళందరూ ఓవెన్ ఇష్టపడిన వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. సో 2 రకాలుగాను ఉన్నాయన్నమాట. ఓకే, సో ఓకే, ఇది కుక్ అయ్యే లోపు ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. పాల్కోవా అంటే పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు కదండి. మరి పాల్కోవా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకోండి, ఈ చిట్కా ఫాలో అవ్వండి. పాలు కాచుకునేటప్పుడు బాగా పాలు మరగ కాచుకుని అందులోకి పంచదార యాడ్ చేసుకున్నట్లయితే పాలు బాగా మరగ కాచుకోవడం వల్ల ఒక రకమైన స్వీట్నెస్ వస్తుంది కదా. పంచదార కొద్దిగా వేసుకున్నా కూడా పాల్కోవా టేస్టీగా ఉంటుంది. ఓకే, మా చిట్కా అయిపోయింది. మరి మీ పరిస్థితి ఏంటి? ఇరానీ అండ్ ఆల్సో రెడీయా? చూడండి ఎంత బాగా వచ్చిందో. అదేంటి ఎల్లో పోయి పైన వైట్ వచ్చేసింది? అంతే, ఓపెన్ చేస్తే ఎల్లో వచ్చేస్తుంది. అంటే అది ఇలా పచ్చి పచ్చిగా ఉండదా? కుక్ అయిపోతుంది. ఎగ్ 1 second వేడిలో కూడా మీరు కలిపితే కుక్ అయిపోతుంది. సో ఇది కరెక్ట్ గా ఉన్నదన్నమాట. సో మనం ఇది స్విచ్ ఆఫ్ చేసేది. సో ఇప్పుడు మీరు నాకు ప్యాన్ తో పాటు ఇస్తారు రెడీ అని? అవునండి. ఓకే, సో ఇరానీ అండా రెడీ. కానీ ఇక్కడ పట్టుకోది, ఇక్కడ పట్టుకోండి. ఓకే, సో ఇరానీ అండా రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఇరానీ అండా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. తర్వాత కోడిగుడ్లు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఇరానీ అండా రెడీ. ఇరానీ అండా. ఇది ఇంకా ఇరానీ అండా అనుకుంటే విడివిడిగా అండాలు ఉంటాయేమో అనుకున్నా. లేదండి, ఇది ట్రై చేయాలా? స్కూప్ చేయండి. మీరు చెప్పారు కదా కచ్చాగా ఉంటుంది అన్నారు కదా. అందుకా ఇక్కడ నుంచి ట్రై చేయండి అంటున్నారు. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, క్రీమీ. రావు గారి తర్వాత ఏదైనా వర్ణించాలంటే చూడండి ఎంత బాగుంది. ఇంకా కొంచెం మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కుక్ చేయొచ్చు, కానీ దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ కుకింగ్ అన్నమాట. మేము ఓకే కానీ అలా తీసుకెళ్లి పిల్లల ముందు పెట్టేసి ఉంటే మాత్రం చూస్తూ అంటారు. పైకి చూస్తాను చల్లగానే ఉంది అనుకుంటాం కానీ లోపల అలా ఉంది, డిఫరెంట్ గా ఉంది. అంటే ఏదో గుర్తుకు రావట్లేదు, ఏదో ఒక తిన్న ఫీల్ ఉంది. అంటే ఫ్రైడ్ ఎగ్ తింటారు ఎర్లీ మార్నింగ్, మసాలా బాగుంది. అంటే నేను కొంచెం భయపడ్డాను ఇది ఎలా ఉంటుంది, పచ్చి పచ్చిగా అలా ఉంటుందేమో, అందుకే అడిగాను నేను. కానీ అలా లేదు. సో మేబీ వేడికి అది కుక్ అయిపోయి ఆ మసాలా అంతా కలిసి సో దాంతో పాటు తింటున్నాం కాబట్టి టేస్టీగా ఉంది. సో ట్రై చేయండి. ఇంకోటి టిప్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి చీజ్ అంటే ఇష్టం. ఓకే, దీనిపైన కొంచెం చీజ్ వేస్తే అది ఇంకా మెల్ట్ అయి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో పిల్లలు చీజ్ అండ్ ఎగ్ చాలా హెల్దీ అన్నమాట. మనకు కాదు, మన ఇద్దరు కాదు, పిల్లలకి. సో ఓకే, ఎనీవే డెఫినెట్ గా ట్రై చేస్తారు. అండ్ రావు గారు చెప్పినట్టు పిల్లలకైతే చీజ్ ఇలా పైన మనం వేసి పెడితే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారంట. సో అలా కూడా ట్రై చేయండి, సో పిల్లల కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
వాడేసిన వస్తువుల్ని అలా పడేయకూడదండి. దానివల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దేని గురించి చెప్తున్నానంటే, టీ తాగామనుకోండి, ఆ టీ డికాషన్ అంతా కూడా అలా పడేయకూడదు. అలాగే కాఫీ తాగిన తర్వాత ఆ ఫిల్టర్ చేసిన డికాషన్ కూడా అలా పడేయకుండా వీటితో కనుక జిడ్డుగా ఉన్న పాత్రలు తోముకున్నట్లయితే వాటి మురికి మరకలు శుభ్రంగా పోయి పాత్రలు కొత్త వాటిలాగా తలతల్లాడుతూ ఉంటాయి.